వెల్కమ్ టు మెగానైన్ టీవీ. అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలు మొదలయ్యాయి. శాంతి చర్చలంటూనే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఇరాన్ ఇప్పుడు మరింత దూకుడు ప్రదర్శించింది. అణు ఒప్పందం కుదురుతుందన్న ఆశలు చిగురిస్తున్న తరుణంలోనే టెహ్రాన్ తన అసలు రంగు బయటపెట్టింది. యురేనియం శుద్ధి విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పింది. మా అణు కార్యక్రమం మా హక్కు అంటూ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తాజా నివేదికను తోసిపుచ్చింది. ఈ వారం మొదట్లో వెలువడిన ఈ నివేదిక ఇరాన్ తన శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ప్రమాదకర స్థాయికి పెంచిందని స్పష్టం చేసింది. ఇది అణుబాంబు తయారీకి అత్యంత సమీపంలో ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామంతో అగ్రరాజ్యం అమెరికా సహా యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా అన్న భయాలు మొదలయ్యాయి. గత కొన్ని నెలలుగా అమెరికా ఇరాన్ మధ్య తెర వెనుక చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్పై విధించిన ఆంక్షలను సడలించేందుకు బదులుగా టెహ్రాన్ తన అణు కార్యక్రమాన్ని పరిమితం చేసేందుకు ఒక అవగాహన కుదిరిందని అంతా భావించారు. ఒమాన్, ఖతార్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం కూడా చేశాయి. కానీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ జూన్ 9, 2026న విడుదల చేసిన త్రైమాసిక నివేదికతో మొత్తం సీన్ మారిపోయింది. ఈ రిపోర్టు ప్రకారం ఇరాన్ 60% స్వచ్ఛత కలిగిన శుద్ధి చేసిన యురేనియం నిల్వలు గత 3 నెలల్లోనే దాదాపు 25% పెంచింది. ఈ స్థాయి స్వచ్ఛత ఉన్న యురేనియం నుండి 90% స్వచ్ఛత ఉన్న ఆయుధ స్థాయి యురేనియంను తయారు చేయడం చాలా సులభం. ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న నిల్వలతో కనీసం 3 అణుబాంబులను తయారు చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నివేదికపై వైట్ హౌస్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ చర్యలు అత్యంత ప్రమాదకరమని, వీటిని సహించేది లేదని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు స్పష్టం చేశారు. ఈ పరిణామంపై అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ను నిలువరించడానికి సైనిక చర్యకైనా వెనకాడబోమని మరోసారి హెచ్చరించింది. ఇరాన్ అణుశక్తిగా మారడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, తమ దేశ భద్రతకు ఇది పెను ముప్పని టెల్ అవీవ్ తేల్చి చెప్పింది. ఇక 2015 నాటి అణు ఒప్పందంలో భాగస్వామ్యులైన యూరోపియన్ దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ కూడా ఇరాన్ వైఖరిని తీవ్రంగా ఖండించాయి. చర్చల మార్గాన్ని ఇరాన్ స్వయంగా మూసివేస్తుందని, ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించాయి. సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ అణు కార్యక్రమంపై తన ఆందోళనను వ్యక్తం చేశాయి. ప్రాంతీయ స్థిరత్వాన్ని, ఇరాన్ విధానాలు గొడ్డలిపెట్టుగా మారాయని విమర్శించాయి. మరోవైపు ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనదని, విద్యుత్ ఉత్పత్తి, వైద్య అవసరాల కోసమేనని వాదిస్తుంది. అమెరికా, దాని మిత్ర దేశాలే తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ నేవీ గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో ఆకస్మిక సైనిక విన్యాసాలు ప్రారంభించింది. ఇది అంతర్జాతీయ నౌకాయానికి హెచ్చరికలు పంపడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలోని మొత్తం సముద్రపు చమురు రవాణాలో దాదాపు 20% ఈ జలసంధి గుండానే జరుగుతుంది. ఇక్కడ ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు అమాంతం పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే పలు దేశాలు తమ వాణిజ్య నౌకలకు భద్రతా సూచనలు జారీ చేశాయి. అమెరికా తన 5వ ఫ్లీట్ను అప్రమత్తం చేసింది. ఈ ప్రాంతంలో ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్కు పరోక్షంగా హెచ్చరికలు పంపింది. రాబోయే రోజుల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమే అవకాశం కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇరాన్ అంతర్గత రాజకీయాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశాధినేత, సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఐఆర్జీసీ వంటి ఛాందసవాద శక్తులు అణు కార్యక్రమంపై ఎలాంటి రాజీకి అంగీకరించడం లేదు. మరోవైపు అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ నేతృత్వంలోని సంస్కరణవాద వర్గం పాశ్చాత్య దేశాలతో సయోధ్య ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టాలని భావిస్తుంది. అయితే దేశ విదేశాంగ, సైనిక విధానాలపై అంతిమ నిర్ణయం సుప్రీం లీడర్దే. అమెరికాతో చర్చల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. చర్చలు ఒక కొలిక్కి వస్తున్నాయని అనిపించిన ప్రతిసారి ఛాందసవాద వర్గం ఏదో ఒక మెలిక పెట్టి వాటిని దెబ్బతీస్తుందని ఆరోపణలు ఉన్నాయి. యురేనియం శుద్ధిని వేగవంతం చేయడం కూడా అమెరికాపై ఒత్తిడి పెంచి చర్చలలో పైచేయి సాధించాలన్న వ్యూహంలో భాగమేనని కొందరు విశ్లేషిస్తున్నారు. కానీ ఈ వ్యూహం బెడిసికొట్టి పరిస్థితి చేదాటిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. మొత్తం మీద చూస్తే పశ్చిమాసియాలో పరిస్థితి అత్యంత సున్నితంగా మారింది. ఒకవైపు అణు సామర్థ్యం కోసం ఇరాన్ తహతహలాడుతుంటే, మరోవైపు దానిని అడ్డుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. శాంతి చర్చల మార్గం దాదాపు మూసుకుపోయినట్టే కనిపిస్తుంది. ఈ ఉద్రిక్తతల నడుమ ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెను విపత్తుకు దారితీసే ప్రమాదం ఉంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు టెహ్రాన్, వాషింగ్టన్ల తదుపరి ఎత్తుగడల వైపే ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది.